లేని లిక్కర్ స్కామ్ ను సృష్టించారు చంద్రబాబు. ఆ వెంటనే సిట్ ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులు మొదలుపెట్టారు. అక్రమ అరెస్టులు చేశారు. అయితే తాము చేసిన ఆరోపణలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం కానీ సాక్ష్యం కానీ సిట్ దగ్గర లేవు. అయినా తాము అరెస్ట్ చేసిన వారిని వీలైనంత ఎక్కువ కాలం జైల్లో ఉంచి కక్ష సాధించేస్తున్నారు. ఇందులో భాగంగానే 2.5 నెలల క్రితం అరెస్ట్ చేసిన అంతర్జాతీయ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడి హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది. దానికి సంబంధించి ఆయనపై కేసు నమోదు కాగానే ఆయన ముందస్తు బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్నారు. తన లిక్కర్ స్కామ్ ని వెలుగులోకి తెచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కక్ష పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గత జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ నిరాధార ఆరోపణలు చేశారు. వెంటనే సిట్ దర్యాప్తుకు ఆదేశించారు. ఇక అప్పట్నుంచి చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటూ, స్టాండ్ అంటే లేచి నిలబడుతూ సిట్ అధికారులు చాలా విధేయంగా పనిచేసుకుపోతున్నారు. బాబు కనుసన్నల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు అప్పటి ప్రభుత్వ అధికారులపైన అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపులకు తెగబడుతున్నారు. ఇంతవరకు ఈ కేసులో సిట్ ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయింది. కారణం అసలు స్కామ్ అన్నదే లేకపోవడం. జరగని స్కామ్ కు ఆధారాలు ఎక్కడి నుంచి తేలేరు. ఆధారాలు లేకపోయినా తాము అక్రమంగా అరెస్టు చేసిన వారిని వీలైనంత ఎక్కువ కాలం జైల్లోనే ఉంచేయాలని దిక్కుమాలిన కుట్రను అమలు చేస్తున్నారు. ఈ స్కామ్ పేరు చెప్పి అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను 74 రోజుల క్రితం సిట్ అరెస్ట్ చేసింది. వికాట్ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ. దానికి డైరెక్టర్ అయిన బాలాజీ గోవిందప్పకు మన రాష్ట్రంతో కానీ, ఇక్కడి ప్రభుత్వ వ్యవహారాలతో కానీ సంబంధమే లేదు. అయినా ఆయన్ను ఈ కేసులో ఇరికించేశారు. ఆ వెంటనే అరెస్ట్ చేశారు. ఆ సమయంలోనే బాలాజీ గోవిందప్ప ఇంటిని అధికారులు అణువణువు జల్లెడ పట్టి సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో ఎలాంటి ఆధారము దొరకలేదు. ఎలా దొరుకుతాయి? స్కామ్ చేయకుండా ఆధారాలు ఎక్కడి నుంచొస్తాయి? తనను అరెస్టు చేసి 70 రోజులు దాటిపోయిన తర్వాత బాలాజీ గోవిందప్ప బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీంతో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కొత్త కుట్రకు తెరతీసింది. హఠాత్తుగా హైదరాబాద్లోని బాలాజీ గోవిందప్ప నివాసంలో సిట్ మరోసారి సోదాల డ్రామాకు దిగింది. ఈ సోదాలెందుకంటే ఇప్పుడే ఏదో కనుక్కున్నట్టుగా, దానికి అనుగుణంగా దర్యాప్తు చేస్తున్నట్టుగా న్యాయస్థానంలో వాదించి గోవిందప్ప బెయిల్ అడ్డుకోవాలన్నది చంద్రబాబు కుట్రగా కనిపిస్తోందంటున్నారు నిపుణులు. లిక్కర్ స్కామ్ అంటూ చాలా మందిపై కేసులైతే పెట్టారు. కానీ సిట్ చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కదాన్ని నిరూపించలేకపోయారు. ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా చూపెట్టలేకపోయారు. అయినా ఇంకా వేధించేయాలన్న కక్షతో కుట్రలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి అంతర్జాతీయ కంపెనీకి సంబంధించిన పూర్తి స్థాయి డైరెక్టర్ అయిన ఆషామాషి వ్యక్తి అనుకున్నారా? కుటుంబాల మీద దాడి చేయటం, నివాసాల మీద దాడి చేయటం, పదే దాడి చేయటం, బెయిల్ ప్రయత్నం చేసుకునేప్పుడు దాడి చేయటం, 75 రోజులు జైల్లో పెట్టిన నువ్వు పైచాచికి ఆనందం పొందుతున్నావని. బాలాజీ గోవిందప్ప నిర్దోషి, ఓ సక్రమమైన వ్యాపారం చేసుకున్నవాడు. తన బెయిల్ను ఆపటానికి చంద్రబాబు నాయుడు ఈ రోజున హైదరాబాద్లో వారి నివాసం మీద సిట్ చేస్తున్న దర్యాప్తు దాడులను ఖండిస్తూ ఒకసారి దాడి చేసి మళ్లీ దాడి చేయటం, సోదాలు చేయటం, ఒక్క సోదాలో కూడా ఒక్కటి ఆధారం కూడా పట్టుకోకపోవటం మీ విఫలమని. బాలాజీ గోవిందప్ప డైరెక్టర్ గా ఉన్న వికాట్ కంపెనీ యూరోప్ లో అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటి. 2024 ఆర్థిక సంవత్సరంలో వికాట్ కంపెనీ ఏకంగా 44,316 కోట్ల రూపాయల విలువ చేసే సిమెంట్ విక్రయించింది. అంతటి ప్రఖ్యాత కంపెనీకి ఆయన డైరెక్టర్ గా సేవలందిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ను టార్గెట్ చేయడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఏపీ వైపు చూడాలంటేనే భయపడే వాతావరణం సృష్టిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడంతోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒప్పందాలు చేసుకున్న భారీ సంస్థలు కూడా ఏపీకి గుడ్ బై చెప్పేశాయి. చాలా కంపెనీలను చంద్రబాబు నాయుడి ప్రభుత్వమే వేధించి వేటాడి ఏపీ నుండి తరిమేస్తోంది. కూటమి నేతల దౌర్జన్యాలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్ల హెచ్చరికలు భరించలేక చాలా కంపెనీలు ఏపీ నుంచి మూటాముల్లే సర్దుకుని తరలిపోవడానికి సిద్ధమవుతున్నాయి. బాలాజీ గోవిందప్ప విషయంలో సిట్ చేత చంద్రబాబు అమలు చేస్తోన్న కుట్రపై వాణిజ్య రంగ నిపుణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.